రాత్రి ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది మనం ఇలా మాట్లాడుకుందాం. మీరైతే లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. అండ్ ఏదైతే యష్మి మాట్లాడిందో సోనియా విషయంలో, అవును నువ్వు వాళ్ళని వాడుకుంటున్నావు. సో వాళ్ళని నువ్వు ముందు పెట్టేసి నువ్వు వెనక గేమ్ ఆడుతున్నావు. సో వాళ్ళని స్లేవ్స్ లాగా బానిసలా మార్చుకున్నావు అని చెప్పేసి ఎడాపెడా ఇచ్చి పడేసిందనమాట. సో దానికి సంబంధించి యష్మి ఒక మాట అంది. దానికి సంబంధించి సోనియా ఒక మాట అందనమాట. ఏం మాట అనంటే, సో అవును, సో నువ్వు వాళ్ళని ఏ ఉద్దేశంతో చూస్తున్నావు మాకు తెలీదు. అక్కడ పట్టుకున్నాడు, ఇక్కడ పట్టుకున్నాడు, అటు చేయేసాడని చెప్పేసి, సో నీ మాటలు నీ ఇంటెన్షన్ కూడా మాకు అర్థమవుతుందిలే, నువ్వు వాళ్ళని ఏ విధానంలో చూస్తున్నావు అని చెప్పేసి సో బీ గ్రేడెడ్ మాటలు అయితే యూజ్ చేసింది అనమాట. సో దానికి యష్మి ఫీల్ అయింది. యష్మి ఫీల్ అయ్యి కంటతడి పెట్టుకుంది అనమాట. సో ఈ విషయాన్ని నన్ను వదలను, తేల్చేదాకా వదలను అని చెప్పేసి తనైతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. అయితే తిరిగి తను కన్సల్ట్ చేయడానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు తను క్లియర్ గా చెప్పింది అనమాట, నేను బరాబర్ ఇక పై నుంచి నేను ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాను. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు చెప్పాను నీకు ఏం కనబడలేదు అని, ఇప్పుడు చెప్తున్నాను అని చెప్పేసి యష్మి అయితే ఘాటుగా రిప్లై ఇచ్చింది అనమాట. తర్వాత యష్మి సోనియా గురించి ఒక మాట అందనమాట. 10 సార్లు అబద్ధాన్ని నిజంగా చెప్తే సో ఇంకా 11వ సారి అదే నిజమైపోయిద్ది అన్న తరహాలో సోనియా మాట్లాడుతుంది. సో తన విషయాన్ని అవతల వాళ్ళ మీద వేసేసి తను బ్లేమ్ చేసేసి అదే కరెక్ట్ అని పోర్ట్రే చేస్తుంది. ఈ విషయాలు చాలా క్లియర్ గా అనిపించినాయి రాత్రి నాకు చూస్తున్నాను సేపు కూడా. అయితే వీళ్ళిద్దరి మధ్య ఇంత గొడవ జరుగుతున్నా కానీ కనీసం టీమ్మేట్లో ఒక్కళ్ళు కూడా వెళ్ళి తనైతే సపోర్ట్ చేయలేదు. సోనియాని ఒక్కళ్ళు సపోర్ట్ చేయాలి, అందరూ యష్మి దగ్గరకు వచ్చి ఎరగదీసాం మచ్చా. నైనిక అయితే అసలు అప్రిషియేషన్ ఇచ్చింది అనమాట. సో చించారేసపో నీకెందుకని చెప్పేసి, మనం గెలిచామా ఓడిపోయాం అన్నది కేవలం ఒక్క విషయం చాలా అన్నట్టు. సో రాత్రి నాకు ఇదే విషయం అనిపించింది. టీమ్మేట్స్ అందరిలో యష్మి గెలిచింది, ఒక్క సోనియా ఓడిపోయింది అనమాట. రాత్రి విష్ణుప్రియ పృథ్వీ నిఖిల్ గురించి ఒక మాట అంది, నాకైతే నవ్వాగలేదు. పులిహోర దద్దోజనం అనేసి తనైతే స్టేట్మెంట్ ఇచ్చేసింది. అబ్సల్యూట్లీ నాకు కరెక్ట్ అనిపించింది అనమాట. తర్వాత సీత సోనియా గురించి ఇంకో మాట అంది. సో ఏమనంటే, సో 10%ని 100% చేసి చూపెట్టడంలో సోనియా అసలు టాప్ మోస్ట్ ప్లేయర్ అనమాట. సో తను ఏ విషయాన్నైనా తను చేసింది 10% అయినా కానీ దాన్ని 100% చేశాను అన్నట్టు. సో తను పోర్ట్రే చేసుకోగలిగింది అని చెప్పేసి సీత చెప్పింది. ఇంకోసారి టేక్ ఏ బౌ అనిపించింది నాకు, అంతే. ఇంకా లేదు, ఇంకా తన మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి నాకు ప్రతిసారి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి, అంతే. అయితే రేత్రి 12:45 అప్పుడు దెయ్యాలు దెబ్బేసుకునేట ఆయన, ఏం పనరు నీకు సోనియాతో, పోయి దాన్ని చేయి పట్టుకొని దానికి సారీ చెప్తున్నాం. ఏ విషయంలో, ఏదైతే ఆ ఎగ్ అనేది సోనియా తనకు కావాలని చెప్పేసి అడిగింది అనేసి సో యష్మికి చెప్పాడు. ఆ విషయాన్ని యష్మి నిన్న అందనమాట, నువ్వు పోయి అడిగావు, నీకు క్యాపబుల్ ఉంటే వాళ్ళే ఇస్తారు అబ్జర్వ్ చేసి, కానీ నువ్వు అడిగావని చెప్పి నీకు ఇచ్చారు కానీ నీకు ఆ క్యాపబుల్ లేదని చెప్పేసి యష్మి అందనమాట. దానికి ఈమె ఫీల్ అయిపోయి, యూ బ్రోక్ మై హార్ట్ రా, నా హృదయం పగిలిపోయింది నీ మాటలకి అని చెప్పేసి, సో వాడంటే వీడు అది ఆ చెయ్యి పట్టుకొని పామేస్తా, సారీ రా నాన్న, సారీ, ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ, సో నేను తప్పు చేశానన్న, ఐ ఫీల్, నాకు ఆ బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అంటే ఆమె ఇంకొంచెం సేపు సాగదీసింది అనమాట. సో యూ బ్రోక్ మై హార్ట్ రా అని. అండ్ తర్వాత నిఖిల్ గాడు, పృథ్వీ అండ్ ముగ్గురు కూర్చొని సమయం 1 గంట, రాత్రి 1 గంటకి ముగ్గురు కూర్చుంటే సో లైఫ్ లెసన్స్ ఇస్తుంది అనమాట. సో బిగ్ బాస్ నాట్ ఫర్ ఓన్లీ గేమ్, ఇట్స్ ఎ లైఫ్. ఇక్కడ 3 months మనకి లైఫ్ లాంగ్ ఉంటది. సో ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటామో అవే మనకి సో లెసన్స్ అవుతాయి బయట. సో అవే మనకి బాగా ఉపయోగపడతాయి అని చెప్పేసి తను లెక్చర్ ఇస్తుంటే వీళ్ళిద్దరు గొర్రెలా తలూపుతున్నారు అనమాట. అంత ఏముందిరా దాని దగ్గర, దాని సంకనాకాల్సిన పని ఏముంది. ఒక పక్కన ఉన్న టీం అందరూ కూడా అవాయిడ్ చేసేస్తున్నారు కంప్లీట్ గా. సో టీం అంతా అవాయిడ్ చేస్తున్నారని నేను తర్వాత చెప్తాను అనమాట. సో టీం అంతా సపరేట్ అవుతున్నా కానీ సో వీళ్ళిద్దరు దాన్ని కన్సల్ట్ చేస్తారు. లేదు అని అంటే నా గైడెన్స్ వాళ్ళకి కావాలనేసి అంటారు. నబిల్ కడన్లా, నువ్వు నా పేరెంట్ కాదు, లేకపోతే నా టీచర్ కాదు, నా గార్డియన్ కాదు నాకు గైడ్ చేయడానికి, ఐ నో మై గేమ్, నాకు తెలుసు అని చెప్పేసి మాట్లాడాడు. నువ్వెందుకు మచ్చా, సో నీకెందుకు నిఖిల్, నీ ఫ్యాన్స్ బయట హట్ అవుతున్నారు, ఈ విషయాన్ని నీకు బయటకు వచ్చిందా తెలియదు. నువ్వు ప్రస్తుతానికి ఆ మాయా మత్తులో ఉన్నావు కాబట్టి సో ఎంత దిగజారుతావు అనేది నేను చూస్తాను. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎంత దిగజారిపోయావు, అసలు నువ్వేంటనేది నీకు తెలిసింది. అయితే రాత్రి పృథ్వీ ఒక పాయింట్ క్లియర్ గా చెప్పాడు అనమాట. నిఖిల్ గాడు సో నాకు చెప్పాల్సింది నాకు చెప్తున్నాడు, యష్మికి చెప్పాల్సింది యష్మి, సోనియాకి చెప్పాల్సింది సోనియాకి చెప్తున్నాడు. అయితే ముగ్గురు ఎదురైనప్పుడు వాడు ఏం చెప్పాడు ముగ్గురికి అన్నది సో మేము మాట్లాడుతుంటే దానికి సో ముగ్గురు కాడ డిఫరెంట్ గా చెప్తున్నాడు కాబట్టి సో వాడు ఇంక అప్పుడు ఫెయిల్ అయిపోతున్నాడు. ఆ విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్పాడు అనమాట. సో బీ ఏ రియల్ మ్యాన్ మచ్చా, సో నువ్వేంటనేది నువ్వు చెప్పు. వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి వాళ్ళకి నచ్చినట్టు చెప్పి, నేను ఫీల్ అవుతానని నాకు నచ్చినట్టు చెప్పి తప్పు కదా అలా. సో పృథ్వీ ఆ పాయింట్ కరెక్ట్ గా నామినేట్ చేశారు. ఇక టాక్సీ టీమ్ కి చీఫ్ గా సో నిఖిల్ ఉన్నాడు. కాంతారా టీమ్ కి చీఫ్ కావాలి. సో దానికి సంబంధించి టాయ్స్ పెట్టారు. టాయ్స్ పెట్టి విత్ రీజన్స్ చెప్పి దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. ఆల్రెడీ చీఫ్ గా ఉన్న పర్సన్ నిఖిల్ ఒక అవకాశం ఇచ్చాడు అన్నమాట నిఖిల్ కి. సో నీకు ఆ 10 మందిలో చీఫ్ కి అర్హత లేని వాళ్ళని సో ఆ టాయ్ అయితే బ్రేక్ చేయన్నారు హ్యామర్ తో. సో దానికి మనోడు పోయి ఆదిత్య ఓం బ్రేక్ చేశాడు. ఇంకా అక్కడ కథ మొదలైంది అనమాట. సో ఆదిత్య ఓం అండ్ నిఖిల్ ఇద్దరి మధ్యలో హ్యామర్ పెడతారు. సో ఎవరైతే తీసుకుంటారో తీసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఆ హ్యామర్ ఇవ్వచ్చు అనమాట. సో అట్లా నిఖిల్ పోటీలో బాగా పార్టిసిపేట్ చేశాడు. ఆదిత్య ఓం కూడా తన వయసును లెక్క చేయకుండా పార్టిసిపేషన్ అయితే జరిగింది. అండ్ మిగతా వాళ్ళందరూ సిల్లీ రీజన్స్ కనిపించిన సోనియా నబిల్ని బ్రేక్ చేసింది. సో ఇది
ఇండీడెడ్, ఇండీడెడ్, అన్ఇంటెండెడ్ కాదు, ఇండీడెడ్. సో మనసులో ఏదో పెట్టుకొని, సో కక్ష సాధింపు అంటారు చూడండి, ఆ కక్ష సాధింపు తాలూకే రాత్రి తను చేసింది. నబిల్‌కి నీ కాడ క్వాలిటీస్ లేకుండే. సో నువ్వు నాట్ ఏ హ్యూమన్‌గా కూడా ఫీల్ అయినావు నువ్వు. అండ్ యూ ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్‌నిస్ట్. నువ్వు అందరితో టై అప్ అవ్వలేకపోతున్నావు అని. అయితే నబిల్ నాకు అంతవరకు బానే అనిపించింది. సో కక్షతో చేస్తుందని మనకు తెలుసు. కానీ నబిల్ తర్వాత నేను నీతో టై అప్ అవ్వలేదా? నేను నీతో టై అప్ అవ్వలేదా? నేను నీతో టై అప్ అవ్వలేదా? అంటే సిల్లీగా అనిపించింది నాకు. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదది. అండ్ ఆ తర్వాత సో సీత ముందుగానే బ్రెయిన్ మెచ్యూర్డ్‌గా ఆలోచించింది అనుకోవచ్చా? లేకపోతే తనకు కలిసొచ్చిందేమో తెలీదు గానీ, సో తను ఒక విషయాన్ని అందనమాట. సో యష్మి విషయంలో. సో ఆల్రెడీ మీరిద్దరు చీఫ్‌లుగా చేసుండే. సో మిగతా వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి సో నేనిదైతే బ్రేక్ చేస్తున్నాను. వెళ్ళిపోయింది. అండ్ రిమైనింగ్ ప్రేరణ అండ్ నైనిక ఉన్నారనమాట. సో యాజ్ ఎ నైని నేను ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను రా. సో ఆల్రెడీ యష్మికి చెప్పింది నీకు వర్తిచ్చిద్ది. ఇన్ కేస్ నేను ఆమెకి చెప్పి నీకు చేయకపోతే సో నా తప్పు అవుతుందని చెప్పేసి యష్మి అడ్డు కూడా తొలగించుకుంది అనమాట. ఇంక ప్రేరణ సీత. సో అయితే ఇక్కడ అసలు నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే సో సోనియా విషయం అనమాట. సో క్లియర్‌గా నిఖిల్ గాడు ఖచ్చితంగా హ్యామర్ సోనియాకి ఇస్తాడని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోయింది ఆ సిట్యుయేషన్. సో ప్లేయర్స్ అందరూ ఎట్లా అంటే సో ఒక గూటి పక్షులన్నీ పక్కకు వచ్చినట్టు సో రాజకీయం అనేది ప్రబలిందనమాట. రాత్రి పాలిటిక్స్ ప్లే చేశారు. ఎవ్వరికి వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేసేసారు. సో ఏదైతే ఆ హ్యామర్ అనేది ఎట్టైనా నిఖిల్ చేతికి అందకూడదు. సో ఆడపిల్లలందరూ కూడా సో తనని టీం నుంచి బయటకు పంపించేసేయాలి. అయితే నైనిక క్లియర్‌గా చెప్పింది. సో తను నా టీమ్‌లో ఉండడం అనేది శక్తి టీమ్‌లో నాకు నచ్చలేదు. అందుకని చెప్పేసి నేను తనని బయటకు పంపియాలి లేకపోతే చీఫ్ అన్నా చేయాలని చెప్పేసి తనైతే తీసేసిందనమాట. సో అక్కడ టీమ్‌మేట్స్ అందరూ కూడా హర్ట్ అయ్యారు. మనమందరం అనుకున్నది ఏంది? ఎవరిదొచ్చినా సోనియాది బ్రేక్ చేయాలనుకున్నాం. కానీ నువ్వెందుకు వేరే వాళ్ళది బ్రేక్ చేసావంటే తను అప్పుడు క్లియర్‌గా నైనిక చెప్పిందనమాట. అండ్ అదే విధంగా సో ఇంకొకసారి హ్యామర్ గాని తన చేతికి వెళ్తే ఇబ్బంది పడతామని చెప్పేసి హ్యామర్ ఎలా అయినా సంపాదించుకోవాలని చెప్పేసి విష్ణుప్రియ నుంచుంది. సో ఫైనల్ గా విష్ణుప్రియ అయితే సాధించింది అనమాట. ఇంకప్పుడు నబీలు, విష్ణుప్రియ, మణికంఠ అందరూ కూడా ఎవరికి వాళ్ళు చేతులు పట్టుకొని గట్టిగా లాగటం అయితే స్టార్ట్ చేసేసారనమాట. లాగటం స్టార్ట్ చేసిన తర్వాత సో ఫైనల్ విష్ణుప్రియ చేతికి వచ్చింది. విష్ణుప్రియ ప్రేరణకి ఇచ్చింది. ప్రేరణ నవ్వుకుంటూ ఎగురుకుంటూ పోయింది. సో అందరూ షాక్ అయ్యారు. వేరే బొమ్మ తీసుకోబోతే ఏ ప్రేరణ అనగానే జస్ట్ కిడ్డింగ్ యార్ అని చెప్పేసి సో పట్టుకొని టక్కని కొట్టింది అనమాట. సో కొట్టిన పాయింట్ కూడా ప్రేరణ పాయింట్ కూడా పర్ఫెక్ట్ పాయింటే. సో మేము ఆల్రెడీ సో ఏదైతే ఎగ్ విషయం ప్రేరణ పాయింట్ పర్ఫెక్ట్. సో ఏదైతే ఆల్రెడీ ఎగ్ విషయం ఉందో సో ఆ ఎగ్ విషయం నువ్వు తీసుకున్నావు. అది నీకు వచ్చిన ఆపర్చునిటీ. అంతేగాని నువ్వు గెలుచుకున్న ఆపర్చునిటీ కాదు. సో వాళ్ళు కావాలని నీకు ఇచ్చారు. నువ్వు అడగబట్టి ఇచ్చారు తప్పితే సో నువ్వేదో చీఫ్ అయ్యి నువ్వేదో రూల్ చేస్తావని చెప్పేసి నీకైతే ఇవ్వలేదు అనేసి సో మాట్లాడారు. మాట్లాడితే మేడం దానికి తగ్గలేదు. అది నీకు తెలియకపోతుండే నేను నా పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. సో మీరే అప్డేట్ అవ్వాలి. ఇదే వర్షన్ అనమాట అక్కడ కూడా. సో మాట్లాడుతుంటే ఇంకా ప్రేరణ ఇంకో పాయింట్ అంది. సరే నీకు అవకాశం ఎలా వచ్చినా యాజ్ ఎ చీఫ్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావు. సో నిన్ను నువ్వు నిరూపించుకోలేకపోయావు. నువ్వు అర్హత లేదని చెప్పేసి అట కొట్టేసిందనమాట. సో దానికి చానా ఫీల్ అయింది. దానికి ఫీల్ అవ్వటం కన్నా నిఖిల్ గాడు ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే నిఖిల్‌కి కూడా ఒక రకంగా ఆపోజిట్‌గా ఉంటేనే బెటర్ అని ఫీల్ అవుతున్నాడు. కానీ తప్పదనమాట. సో తన మాయలో ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి కావాలనిపించిద్ది. ఒక్కోసారి వద్దనిపించిద్ది. సో రాత్రి అలానే జరిగింది. అండ్ ఫైనల్‌గా ప్రేరణ, సీత. నిఖిల్ గాడు తీసుకుపోయి సీతకి ఇచ్చాడనమాట. సీత పోయి సో నాకైతే అవ్వాలని ఉండేరా తను క్లియర్‌గా చెప్పింది. నాకు చీఫ్ అవ్వాలని ఉంది. సో నేను ఖచ్చితంగా నన్ను నువ్వా నేనా అంటే నేనే అనుకుంటానని చెప్పేసి సో తనైతే కొట్టేసింది. అది ఫెయిర్‌గా అనిపించిందనమాట. సో రాత్రి ఎపిసోడ్ మొత్తం జరిగింది ఇదే బ్రో. సో చెప్పుకుంటూ పోతే ఇంకా లెంత్ వచ్చిద్ది. బట్ మీకు కుదించి చెప్పాలి కాబట్టి సో కుదించి చెప్తే సో ఇంత టైం పడుతుంది. సో ఫస్ట్‌గా మీరైతే లైక్, సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. అండ్ అదే విధంగా మన దాంట్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తాం. మీరైతే ఖచ్చితంగా లైక్, షేర్. థాంక్ యూ.